అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్, ద సింపుల్ అస్ట్రాలజర్. కొన్ని తమాషాలు జరుగుతూ ఉంటాయి. ఒక తల్లి కొడుకు ఇద్దరు క్యాబ్లో ఎక్కారు. క్యాబ్లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వెనకాల ముందు క్యాబ్ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. వాళ్ళని ఎక్కడ అడిగాడో తీసుకెళ్తున్న సమయంలో వెనకాల వాళ్ళిద్దరి మధ్య సీరియస్గా టాపిక్ వచ్చింది. ఒక మంచి అస్ట్రాలజర్ని మనం కలిస్తే ఎంత బాగుంటుంది, ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి కదా అని అంటాడు. అయ్యా అమ్మ, అట్లా కాదే, ఈ రోజులో ఎక్కడ దొరుకుతారు నీకు మంచి అస్ట్రాలజరు? అందరూ దొంగలే, దోచుకునే వాళ్ళే, ఒకరికి పుట్ట పొడిస్తే అక్షరం రాదు, ఇలాంటి వాళ్ళని మనం నమ్ముకుని ఎంత డబ్బు పోగొట్టుకుంటాం. నాకు అస్ట్రాలజర్ నమ్మకం ఉంది, కానీ ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుంది? ఈ లోపల కార్ డ్రైవర్ పక్కన కారు ఆపాడు. అమ్మా, మీకు మంచి అస్ట్రాలజర్ దగ్గర తీసుకెళ్ళమంటారా? ఇప్పుడే తీసుకెళ్తా అన్నట్ట. వాళ్ళు ఎంత ఆవేశంగా ఉన్నారంటే, నిజంగానా నువ్వు చూసావంటే, నా జీవితంలో జరిగింది కాబట్టి ఆ వ్యక్తి ఇంటికి నేను తీసుకెళ్తా అని చెప్పి ఆ కార్ డ్రైవర్ నేరుగా నా ఇంటికి వచ్చి వాళ్ళని దింపాడండి. అలా చూసి నన్ను గుర్తుపట్టి కార్ దండం పెట్టాడు. సార్, పేపర్లు కాగితాలు తినే పరిస్థితిలో ఉండేవాడిని నేను. అలా బతికాను నేను రోడ్డు మీద. ఇవాళ నేను ఒక క్యాబ్ డ్రైవర్ అయ్యానంటే ఆ రోజు మీరు ఇచ్చినటువంటి పరిహారం కానీ మీరు చెప్పిన సలహాలు పాటించాను, చాలా బాగున్నాను. ఇదిగో కారులో వీళ్ళు ప్యాసింజర్స్ ఇలా మాట్లాడుకున్నారంటే చాలా తమాషాగా అనిపించింది. అసలు సమస్య వాళ్ళది ఏంటంటే, వీసా వాళ్ళు ఎంత అప్లై చేసినా కూడా వీసా రిజెక్ట్ అవుతుందండి. దానికి నేను వాళ్ళకి మంచి పరిహారం చేసేసరికి కేవలం 3 వారాల్లో అబ్బాయికి వీసా అనేది వచ్చింది. ఆ తర్వాత అతను ఎంత మందిని నాకు ఇచ్చాడంటే, దాదాపు 100లో ఇచ్చాడండి. అలాగా ఒక్కొక్కసారి మనకు ఎంతో కోఇన్సిడెన్స్గా జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎవరైతే రెఫరల్ ఇచ్చారో వాళ్ళకు కూడా మనం పేరు నిలబెట్టాలండి. ఎందుకంటే పాపం అతను కష్టపడి ఆ డ్రైవర్ మన పేరు చెప్పినప్పుడు మనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో అది మనసులో పెట్టుకొని చాలా పర్ఫెక్ట్గా చెప్పానండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఎంతో మంది నన్ను కలుస్తుంటారు. మీ జాతకంలో మీకు ఏదైనా సమస్యలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.